బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతుందన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా దేశ ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టారని ఇక రీ ఎంట్రీ కలేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ నవగ్రహ యాగాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ఫ్యామిలీ అంతు చూసేవాళ్లమన్నారు. గచ్చిబౌలిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు బండి. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. మా తను ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు? పెద్ద ఆయన కేసీఆర్ అని చెప్పిన తర్వాత కూడా కనీసం కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుంటున్నారంటే కాంగ్రెస్ను బీఆర్ఎస్ కుమ్మక్కైందా లేదా? ఏమైంది అలా? కాళేశ్వరం కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ ఏ విధంగా ఇండోలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మోసం చేసిండో దొంగ డ్రామాలు ఆడి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దగ్గర శిక్షణ ఉంది. అదే పద్ధతిలో ఇవాళ రాష్ట్రాన్ని పాలించి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోందని ఫేక్ వీడియోలు సృష్టించి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందిందని ఆరోపించారు. దేశాన్ని వ్యతిరేకించే శక్తులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతున్నారని మండిపడ్డారు. సిక్కుల హక్కుల కోసం రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు లక్ష్మణ్. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తానని, రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పి ఏ విషయ ప్రచారం అయితే మీరు చేశారో ఇవాళ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమెరికాలు చూస్తూ ఉంటే చాలా స్పష్టమవుతుంది. రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకనే చెబుతూ కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఆ రోజులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఆలోచన చేస్తున్నామని చెప్తుంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం. రాహుల్ గాంధీ తన మనసులోని మాట బయటపెట్టి ఇవాళ రిజర్వేషన్లు రద్దుకు ఏ రకంగా తెరలేపుతున్నారో ఇవాళ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 21 మంది కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీల కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు కొండా. మోడీ గారు ఆధ్వర్యంలో అదే డైరెక్షన్లో ఆయన సూటిగా ఒక మార్క్ పెట్టిండు. 2047 వరకు మనం వికసిత కాలేదని అదే డైరెక్షన్లో పేద ముస్లిం ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్టంలో సవరణలు తెచ్చారని తెలిపారు ఎంపీ డీకే అరుణ. వక్ఫ్ బిల్లుపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ముస్లింలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వక్ఫ్ భూబాధిత రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు డీకే అరుణ. వక్ఫ్ బాధితుల్లో అన్ని వర్గాల ప్రజలున్నారని చెప్పారు. జహీరాబాద్ రైతుల ఆవేదనను జేపీసీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు డీకే అరుణ. గణేష్ నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిపిని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గతంలో గణపతి నిమజ్జన సమయంలో చాలా మంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిపికి లేఖ రాశారు ఎమ్మెల్యే. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ, మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన, అదేవిధంగా
ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్నారు బీజేపీ నేతలు. దేశ హితం కోసం స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు జరగాలని పిలుపునిస్తున్నారు.